హలో ఆస్పిరెంట్స్. క్యాట్ ఎగ్జామ్ గురించి కంప్లీట్గా నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఎగ్జామ్ డీటెయిల్స్, సిలబస్, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఇయర్ క్యాట్ రాసే వాళ్ళు ఈ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఎలా యూజ్ చేసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి రిఫర్ చేయండి. అన్నీ ఒక సీక్వెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాట్ ఎగ్జామ్ రాశాక నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్స్లో అడ్మిషన్ రావాలంటే మనం ఫస్ట్ స్టెప్గా రాయాల్సింది క్యాట్ ఎగ్జామ్. దాని తర్వాత వన్స్ మనం క్యాట్ రిజల్ట్ వచ్చాక నెక్స్ట్ ఐఎమ్స్ మన క్యాట్ ఓవరాల్ పర్సంటైల్, సెక్షనల్ కట్ ఆఫ్స్ అండ్ అకాడమిక్ స్కోర్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తాయి. వన్స్ షార్ట్ లిస్ట్ అయ్యాక మనం షార్ట్ లిస్ట్ అయిన ఐఎమ్స్ నుంచి మనకి మెయిల్స్ వస్తాయి. దాంట్లో వాళ్ళు మన ప్రొఫైల్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతారు. ఇంకా కొన్ని ఐఎమ్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. లైక్ వై డూ యూ వాంట్ టు జాయిన్ స్పెసిఫిక్ ఐఎమ్, వాట్ ఆర్ యువర్ కోర్ స్ట్రెంగ్స్, యువర్ అచీవ్మెంట్స్ టిల్ నౌ, ఇలా కొన్ని పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఐఎమ్స్ నుంచి మెయిల్ వస్తే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినట్టు కాదు. మనం వాళ్ళు సెండ్ చేసిన ఫామ్స్ ఫిల్ చేసి పంపించాక వాళ్ళు మన ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసి నెక్స్ట్ రౌండ్కి పిలుస్తారు. మనకి నెక్స్ట్ రౌండ్స్ వచ్చేసి రిటర్న్ అబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇవి ఉంటాయి. బిఫోర్ కోవిడ్ ఇవన్నీ ఆఫ్లైన్లో కండక్ట్ చేసేవాళ్ళు. కోవిడ్ టైంలో ఆన్లైన్లో కండక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ స్లోగా ఆఫ్లైన్ మోడ్లో ఈ రౌండ్స్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఒక పాయింట్ ఏంటంటే మీకు ఎన్ని ఐఎమ్స్ నుంచి మెయిల్స్ వస్తే అన్నిటికీ సపరేట్గా ఈ రౌండ్స్ అటెండ్ అవ్వాలి. ఈ రౌండ్స్ అన్నీ అయ్యాక మనకి అరౌండ్ ఏప్రిల్ మే మధ్యలో ఐఎమ్స్ నుంచి సెలక్షన్ మెయిల్స్ వస్తాయి. మన క్యాట్ స్కోర్, వ్యాట్, జీడిపిఐ, అకాడమిక్స్, జెండర్ డైవర్సిటీ, వర్క్ ఎక్స్పీరియన్స్, కేటగిరీ ఇవన్నీ బట్టి మనకి ఓవరాల్గా కాంపోజిట్ స్కోర్ ఇస్తారు. ఈ స్కోర్ని బట్టి ఐఎమ్స్ మనని షార్ట్ లిస్ట్ చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని ఐఎమ్స్ మనని వెయిట్ లిస్ట్లో కూడా ఉంచుతాయి. అవి నెక్స్ట్ రౌండ్లో క్లియర్ అయ్యి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వన్స్ మనకి ఐఎమ్స్ నుంచి సెలెక్టెడ్ మెయిల్స్ వచ్చాక నెక్స్ట్ మనం వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్స్లో టోకెన్ అమౌంట్ కట్టి సీట్ని బ్లాక్ చేసుకోవాలి. దాంతోపాటు మన సర్టిఫికేట్స్ అండ్ వాళ్ళు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసి సెండ్ చేయాలి. దాని తర్వాత అరౌండ్ జూన్లో మనకి అకాడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఐఎమ్స్లో. సో ఓవరాల్గా టైం లైన్ చూస్తే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ లాస్ట్ సండే ఎగ్జామ్, డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ మధ్య రిజల్ట్స్ వస్తాయి. జనవరి థర్డ్ వీక్ నుంచి మార్చ్ అండ్ ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు మనకి ఐఎమ్స్ నెక్స్ట్ రౌండ్ కండక్ట్ చేస్తాయి. ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే వరకు మనకి అన్ని రిజల్ట్స్ వచ్చేస్తాయి. జూన్లో అకాడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది కంప్లీట్ సైకిల్ ఐఐఎమ్స్లో ఎంబీఏ చేయడానికి. ఇలా మనం అన్ని స్టేజెస్ క్రాస్ చేసి వెళ్తే మన డ్రీమ్ బీ స్కూల్స్ అయినా ఐఐఎమ్స్లో ఎంబీఏ చేస్తాము. సో మీకు క్యాట్ అండ్ ఎంబీఏ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు ఈమెయిల్ చేయండి. మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను, ఆర్ ఎల్స్ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో ఈ డౌట్ సాల్వింగ్కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. మీ క్యాట్ అండ్ ఎంబీఏ ఇన్ఫర్మేషన్ కోసం ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆస్పీడియా ఫర్ ఎంబీఏ ఆస్పిరెంట్స్.